థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి రివ్యూస్ చాలా బాగా రాసి ఇవాళ థియేటర్స్ రావడానికి కారణం రివ్యూవర్స్కి, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియాకి అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ ఎంతో బాగా రాశారు. రివ్యూస్ చాలా ఉపయోగపడ్డాయి ఇవాళ థియేటర్స్కి వస్తున్నాయంటే. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఆ రోజు చాప్టర్స్ చెప్పాను. చాప్టర్ 4తో ఎండ్ అయ్యి ఇప్పుడు చాప్టర్ 5 అన్నాను. చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత శుభంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో ఇక యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టే సీన్ ఆవిడ చేసిన అద్భుతానికి అలా నివ్వెరపోయి చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ మేడం. నేను బిక్క చచ్చిపోయి అలా మా అత్తగారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్లుకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయదు. అయ్యో చెప్పేశానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే సీన్ చెప్పాలంటే ఓపెన్ చేశారు. ఉత్తినే పొగుడుకుంటూ కూర్చుంటే డబ్బా కొట్టుకుంటూ ఏముంటుంది? ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా బిక్క చచ్చిపోయి ఉండిపోతాను. బిక్క చచ్చిపోతే అంతేగా అలా అది ఆడియన్ అలా అయిపోయాడు, చోక్ అయిపోయాడు అక్కడ. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ! నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అందరూ అడిగితే ఇంద్రజ గారు డ్యాన్స్ అంటున్నారు. ఇక ఇంత మేం చేసింది పోయింది. ఇంకా ఏంటండి కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు బాబోయ్, భయం వేసింది. సరే ఇక అంకిత్ కొయ్య భయ్యా నువ్వేదో పాపం భయపడతాడు. నువ్వు రా ఇతనికి భయం లేదు, గాడిది గుడ్డు లేదు. ఎంత మాట్లాడేది సార్. సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, ఉత్తినే చూసేది చేసేస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి చాలా మంచివాడిని సెలెక్ట్ చేశా. కరెక్ట్ ఒక కొడుకు తింగరగా నేను చెప్పాలి, పెర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫెంటాస్టిక్ ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. మంచి తెలుగు యాక్టర్, యువర్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే నీకు ఒకే నెలలో 3 పడ్డాయి. ఫెంటాస్టిక్. మీ అమ్మగారికి, నాన్నగారికి, అందరికీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తనలో తనే మన్మన్ చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ విల్ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసేసి వచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. బ్రహ్మాండ వండర్ఫుల్ ఫ్యూచర్. చాలా హెల్ప్ అయింది ఇతను కొడుకు క్యారెక్టర్ చేయడం, ఇవాళ పండడానికి సీన్స్ చాలా. దర్శకుడు ఏం రాశాడో ఆ దీనిలో పండడానికి ఫెంటాస్టిక్. సూపర్ యాక్టర్ రమ్య పాసిబిలిటీ ఇంకా వాళ్ళ సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. ప్లీజ్ చాలా బాగా చేసింది అమ్మాయి. అయితే మా అత్తగారి క్యారెక్టర్ నేను ఒకటి చెప్పచ్చో ఇక్కడ తెలీదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేసారు ఆవిడ, అన్నపూర్ణ గారు అంటే సీనియర్ మోస్ట్. అన్నపూర్ణ గారు అంటే సత్యనారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, కుమ్మడి గారికి, నాన్నగారికి. ఆవిడ నేను టీవీ సీరియల్ చేస్తుంటే అది వచ్చి ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కడే ఇద్దరు లేకుండా ఏంటి? ఎందుకులేండి ఇంకోళ్ళు భూమి మీదకి మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడ్డిపాలు ఇచ్చేసి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం. ఎందుకండి తద్దిరంతా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కుని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఇదే ప్రాసెస్. మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోయా. ఇంకోళ్ళు అంటూ ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. అమ్మాయి పుడితే మళ్ళీ వస్తాయా, కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి, లేకపోతే లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడప్పుడు అన్నపూర్ణ కూతురు పుట్టిందిలేండి ఆవిడతో కాంబినేషన్. నువ్వెవడో సంపాదించడానికి? వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వెవడో సంపాదించడానికి? ఆవిడ లాంగ్వేజ్ అలా, ఆ త్రూ అలా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అలా, ఇంకా అలాగే ఉన్నారు ఆవిడ. అదే ఆవిడ అందం, అది బ్యూటీ. ఆవిడ చూస్తే అందం, ఎనర్జీ, బ్యూటీ.
అన్నపూర్ణ గారిని చూస్తే, నువ్వెవడోయా తను తెచ్చుకుంటుందే ఆ నేటివిటీ. ఆవిడ అత్తగారు కూర్చొని ఆవిడ చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీను, దాని నెక్స్ట్ ఆవిడ సీన్. తర్వాత హర్ష గారు, బా ఏం చేశారండి హర్షవర్ధన్ గారు, అద్భుతంగా రా, అసలు ఎంత కూల్గా రా. వైఫ్ ఏమో మెర్రాఫ్ అంటే రా, మురిసిపోతుంటాడు పాపం. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ, లక్ష్మణ్ ఎక్స్ట్రాడినరీ. కూర్చో కూర్చో, సరే మాట్లాడుకోండి. అలాగా హర్ష గారు అంటే ఇవాళ కూల్గా ఎందుకుందంటే సినిమా బాగుంది కాబట్టి ఆనందం, అందరూ బాగా చేశారు అందరూ, అది వేరే మూడ్. అయితే ఇంకోటి ఏంటి, మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు. ప్రవీణ్ గారు, నేను మా ప్రవీణ్ కొత్త బంగారు ఒకప్పుడు రైల్వే స్టేషన్ సీన్లో ఇద్దరం కూర్చొని కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో బామ్మర్ది క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను. అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రావు రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు, ఎవడో మాడతాడు, ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తాడు, జీవితాలు మాడతాయి. రావు రమేష్ వచ్చి ఇక్కడ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్ అలాంటి అతను మాట్లాడతాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అతను కామెడీగా చేసి ఆ సీన్ చాలా బాగా చేశాడు ప్రవీణ్. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నేబరు, పక్కోడి మీద అదో రకమైన డౌట్, తలుపు తీయగానే ఇలా ఎందుకు ఆ డౌట్ సార్ అని నవ్వేశాను. ఎంత బాగా చేశాడండి ఆ క్యారెక్టర్. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చే డౌట్గా చూడడం, అలాగే ఏంటో అంత డౌట్. మాదేంటో ఆయన కానీ, మిర్చి కిరణ్ కానీ, ఇంకెవరన్నా మిస్ అయ్యా అంటే అజయ్ అని. నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారవన్లో, ఈ సినిమా ఆడుతుంది రమేష్ గారిని, క్యారవన్లో వెళ్ళిపోతాయని చెప్పాడు. ఆయన ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీను. ఏంటంటే నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి, కటింగ్ చేసుకుందా, నీదేంటి గుండుగా ఉంది. ఆ సీన్ చాలా బాగుంది అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చెప్పి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు నటులు అవ్వడం వల్ల కాంప్లిమెంట్ చేశారు. ఎస్ ఐఎమ్ ట్రూ, దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిలిం, ఆల్ తెలుగు యాక్టర్స్. దానికి ఇది. అలాగే లక్ష్మణ్ లైట్నింగ్ స్పీడ్ డైరెక్షన్, అన్ని కష్టపడిపోయి ముందే ఏమంటారు అది బౌండెడ్ స్క్రిప్ట్ వేసేసుకొని వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపే అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు అతను. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్లో అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయలేము. దానికి తగ్గ కెమెరామ్యాన్ ఆర్టర్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేష్ రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత అంటే ఎడిటింగ్ చాలా వరకు ఇది ఉంటుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయక్ వస్తే, ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దానికి రికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా. దట్స్ ద ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు. కొత్త బంగారులో ఒక మాట్లాడినప్పుడు మిక్కిజే మీరు ఎలా ఇవ్వాలి దీనికి రికార్డింగ్ అంటారు. మొన్న గుంటూరు కారం నేను చేసేటప్పుడు తమన్ గారు దీనికి డిస్టర్బ్ అవుద్ది, రావు రమేష్ గారు మాట్లాడితే. ప్రతి దగ్గర ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం మాట్లాడేప ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోద్ది. అది చాలా ఛాలెంజింగ్ ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి కామెడీ, ఇట్ షుడ్ బి లైట్. ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు అతను. ఇట్ ఇస్ సౌండ్. ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలేము. ఇవాళ అలవాటు చేశారు, సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీని చెప్పకూడదు. ఫెంటాస్టిక్ వర్క్ సార్, వాట్ యు హావ్ డన్, సూపర్. ప్లీజ్ సిట్, డోంట్ స్టాండ్ అప్. ఎందుకంటే మీ వర్క్ గడిపే అంత మంచి సాంగ్స్. మన మేడం అంతే ఇద్దరు స్టార్స్ అయిపోయారు దాంతో. ఎలాంటి సాంగ్, సిద్ధు శ్రీరామ్ గారు వాయిస్లో ఎవ్రీ వన్ హ్యాస్ యాడెడ్ వాల్యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ నాయక్ గారు, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన నాయక్ చాలా బాగా చేశారు. దిస్ ఇస్ ద టెక్నికల్ పార్ట్. ఫైనల్గా ఏదో చెప్దామని మర్చిపోయాను. ముఖ్యంగా అందరు తెలుగు ప్రేక్షకులకి, నేను దర్శకుడికి ఇక్కడ అన్నీ చెప్పేశాను. ఎక్కువ మనం డైరెక్టరు ఇది మిడిల్ క్లాస్, నేను ఎంచుకున్న స్క్రిప్ట్ తప్ప ఏంటి మనకని నిన్న కొంచెం ఏదో డౌట్గా ఉండేవాడిని. నిన్న చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసరికి
మిడిల్ క్లాసు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతారు సార్, కానీ దే ఆర్ వెరీ టాలెంటెడ్, అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, కష్టపడతారు, కానీ కాంప్రమైజ్ అవుతారు సార్. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా కాంప్రమైజ్ అవుతారు పాపం లైఫ్లో. సారీ, వాళ్ళని కించపరచకుండా తీశాడు సార్. అంటే కామెడీ కోసం కించపరుస్తాం సార్, కించపరుస్తాం, టైం పడుతుంది. సో మనం కామెడీ ఒకళ్ళ మీద జోకేసి ఇస్తే చాలా ఈజీ అండి, కానీ కించపరచకుండా వేయడం కష్టం. అది చేశాడు. మిడిల్ క్లాస్ వాడికి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అది ఉంచుతూనే మెయింటైన్ చేశాడు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అందుకే సింప్లిసిటీగా ఉండాలి, డెప్త్ టచ్ చేయాలంటారు, అది కష్టం అండి, అది కష్టం. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్, ఇలాంటి స్నేహితుడు నీకు దొరికినందుకు ఏమో నువ్వు చాలా సాధిస్తావు లైఫ్లో, నీ అదృష్టం. అంటే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు నాకు సినిమా, పక్కన ఉండేవాడు దొరకడం చాలా అదృష్టం. ఇక తబితా గారు ఎంత చెప్పినా ప్లీజ్ మీరు కూర్చోడంటండి బాబు, నిల్చోడండి. నాకు ఇంక ఈవిడికి నచ్చి అంత తీసుకోవడం నాకు ఏం చెప్పాలో తెలియట్లే. ఆవిడ చెయ్యి ఎందుకు పడిందంటే ఈ స్క్రిప్టు, లక్ష్మణ్ పవరు, లక్ష్మణ్ సోల్, ఆత్మ కష్టం, వాళ్ళ అన్నయ్య మోహన్ కార్య గారు, అలాగే పీబీఆర్ సినిమాస్కి ఈ ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే ముందు ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, లక్ష్మణ్ నమ్మింది, అన్నీ నమ్మింది వాళ్ళు. తర్వాత ఎంతో ముందుకు తీసుకెళ్ళిన మన మోహన్ కార్య గారు, ఆయన ఎక్కువ మాట్లాడ్డా, ఆయన బట్ ఈస్ వెరీ స్టబర్న్ పర్సన్, చాలా చాలా మంచి ఇది అతనికి. ఇలాంటి ఫ్రెండ్ అన్నీ ముందుకు తీసుకెళ్ళి, తబితా గారు అయితే ఆవిడ సంకల్పం ఆ రోజు చెప్పాను, ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ చాలా ముఖ్యం లైఫ్లో. ఆ ఇంటెన్సిటీ ఆవిడ సాఫ్ట్గా మాట్లాడి చాలా ఉంటారు, కానీ ఆవిడ ఒకటి అనుకున్నారంటే చాలా ఇది, షీ సో స్టబర్న్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ సినిమాలు యూత్ లవ్ అన్నీ వస్తాయండి, ప్రమోట్ చేస్తారు, కానీ ఇలాంటి ఒక ఫాదరు, ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం ఎవరు రారండి, ఆవిడే చేశారు, ఆవిడ వల్లే వచ్చింది, అది ఆవిడకే క్రెడిట్. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అని చెప్పాను ఆ రోజు, ఎంత కష్టమో సుకుమార్ గారు చూడడం, అంత ఈజీ కాదని. సుకుమార్ గారితో బాబు నేను పనిచేశాను, అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే మనం ఎంతసేపు అని కాలం కరిగిపోతుంటుంది. కానీ ఇంటికి వెళ్తే మునుకులు గిలుకులు జాయింట్లు లూజ్ అయిపోతాయి, కింద కూర్చుంటే తెలుస్తుంది బాబో ఈ సుకుమార్ గారి నాకు అంత ఇష్టం, అసలు చాలా ఇష్టం. సుకుమార్ గారు నాకు చూస్తూ ఉన్నారు, బ్యూటీ, ఎనర్జీ ఇస్ బ్యూటీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఆ దర్శకుని చూడటమే అద్భుతం, ఆ ఎనర్జీ మనకి డ్రా చేసుకోవచ్చు, అది అద్భుతం. బన్నీ గారు వాళ్ళు కాంబినేషన్, మనం ఆయన రావడం, సరే మీకు తెలుసు బన్నీ గారు రావడం, అన్నీ తబితా గారి వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి, అంత బరువైన వ్యక్తులు మీద ఉన్న అది కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఈవిడ రావడం, సుకుమార్ గారు, ఆ రోజు బన్నీ గారు రావడం, వెంట వెళ్ళడం, రామ్ చరణ్ గారు ట్వీట్ చేయడం, ఇవన్నీ ఉన్నా ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడండి. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. స్టిల్ నువ్వు నిలబడి లేక కూర్చో, లక్ష్మణ్ నిలబడినాడండి. నాకు ఇంత మంచి ఇది ఇచ్చి నా స్థాయిని కూడా పెంచిన లక్ష్మణ్కి నేను చాలా 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 కృతజ్ఞత ఉంటాను. నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇంక ఇంతేనా, 10 రోజులు 3 రోజులు 4 రోజులు చేస్తాను. నెక్స్ట్ ఏదో వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
ఫుల్ లెంత్ చేయాలి, ఓటీటీలో ఆడితే చాలు, థియేటర్ వరకు మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అలా నమ్మాడు లక్ష్మణ్. లేదు సార్ నన్ను చూస్తారా, నన్ను చూస్తారు కానీ కొద్దిమంది ఏమో లేదు సార్ మీరు నమ్మరు సార్, మాకు నమ్మకం మేము తీస్తామన్నాడు. తీశాడు. అది ఏం చెప్పాలి, అందరి గురించి చెప్పాం. ఇది ఏదో జర్నీ, కొన్నిసార్లు డైలీ కొన్నిసార్లు అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, కానీ గ్యాప్స్ వచ్చినా చల్లారిపోకుండా ప్రాజెక్ట్ని స్టవ్ వెలిగించినట్టు బర్నర్ వేడిగా నేను మా డిస్కషన్స్ దీన్ని లైవ్గా ఉంచింది. ఈ సినిమాని అతనితో మాట్లాడినా మేము మాట్లాడుకుంది మాకేదో ఇలాగే నిన్న స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చినట్టే ఉంది సినిమా. బికాజ్ ఇట్ వాస్ హాట్, ఆ హీట్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఫైనల్గా కవిత గారు వచ్చారు, స్పీడప్ అయిపోయింది. ఆల్ వెంట్ వెల్. నిన్నటి నుంచే బాగుంది. ప్రేక్షకులకి ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ అంటారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎగ్జాజరేషన్ కాదు. ఆ ఫుట్ ఫాల్స్ గురించి ఇంటి నుంచి కదిలి బండి ఎక్కి నడిచి పార్కింగ్లో పెట్టి మెట్లెక్కి నడిచి థియేటర్లోకి వచ్చిన ఆ ఫుట్ ఫాల్స్, ఆ పాదాలకి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళే ఆ ప్రేక్షకులకి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద ఎంత అభిమానం వెలుగు ఉందని ఉద్దేశం. చూడండి, సినిమా చూడండి, బాగుంటే అందరికి చెప్పండి. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వచ్చిన మీ అందరికీ నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ రోజు నుంచి కూడా అంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సినది చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ ఆ రోజు సుక్కుని అలా ముందు చూసి నేను కొంచెం టెన్షన్ అయిపోయి సరిగా మాట్లాడలేకపోయాను. సో ఫస్ట్ నాకు లక్ష్మణ్ వాళ్ళు, నా ఫ్రెండ్ సరిత అండ్ లక్ష్మణ్ వైఫ్ అండ్ హరి వైఫ్ వాళ్ళ వల్ల తెలిసింది నాకు ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమా గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సాంగ్ రాయించాలండి, చంద్రబోస్ గారిని అడగాలి, మీకు తెలుసు కదా అడుగుతారా అని. నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను, సార్ ఇలా ఒక సాంగ్ రాయాలండి నా ఫ్రెండ్ వాళ్ళ సినిమాకి, ఆయన ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్, ఆయన చిన్న సినిమాలకి రాస్తారో లేదో అని నాకు కొంచెం అలా ఉండింది. కానీ బట్ ఆయన ఫోన్ చేసిన వెంటనే లేదు తబిత గారు మీరు పంపండి, వాళ్ళని నచ్చి నన్ను కలవమనండి, నేను రాస్తానని చెప్పారు. ఇందులో సాంగ్ ఏంటి లక్ష్మణ్ అది సాంగ్ వాన మేఘం కాక అన్న సాంగ్, అది చంద్రబోస్ గారు రాశారు. అందుకు చంద్రబోస్ గారు మీకు ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానండి, నేను హడావిడిలో సగం చెప్పానేమో స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ రాసినందుకు. బికాజ్ ఇట్స్ థ్యాంక్స్ మీట్, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, ఎవరెవరు నన్ను అంటే లైక్ నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొక మెయిన్ నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, ఆయన నా సొంత మనిషి అయ్యున్నా కూడా, ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా, పుష్ప షూట్లో ఉన్నా కూడా ఈ సినిమాకి ఒక వాయిస్ ఓవర్ కావాలి అని అడిగినప్పుడు, అంటే నేను చాలా రోజుల నుంచి అడగటానికి కూడా భయపడ్డాను. బికాజ్ ఆయన షూట్లో ఉన్నారు, వాయిస్ ఓవర్ అంటే చెప్తారో లేదో, ఇంకెవరన్నా ట్రై చేద్దామా లక్ష్మణ్ అని డిస్కస్ చేసాము. కానీ బట్ దాన్ని లక్ష్మణ్ సుక్కు సార్ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన షూట్లో ఉంటే, షూట్ ప్యాకప్ అయిన వెంటనే లొకేషన్ నుంచి హోటల్కి వెళ్ళగానే ఒక 10 minutes టైం ఇచ్చాం ఆయన ఫ్రెష్ అప్ అవ్వడానికి. వెంటనే వచ్చి వీళ్ళందరినీ చూసి, అంటే ఆయన మొదలే చాలా ఎమోషనల్గా ఉన్నారు, లక్ష్మణ్ అండ్ మోహన్ వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ చూసి. సో సరే వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా నా కోసం అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా ఆయన ఒక 10 నిమిషాల్లో వచ్చి వాయిస్ ఓవర్ చెప్పేసి వెళ్ళారు, బిజీ స్కెడ్యూల్లో. యాక్చువల్గా పుష్ప అంత పీక్ షూట్ జరుగుతున్నప్పుడు. సో నేను ఆ రోజు నా ముందు కూర్చొని ఉంటే నీకు చెప్పలేకపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు షూట్లో ఉన్నా కూడా నేను అంటే హస్బెండ్స్ ఐ డోంట్ నో హౌ మచ్ దే ట్రస్ట్ దేర్ వైఫ్స్ అండ్ దే బిలీవ్ దేర్ వైఫ్స్. కానీ నేను ఈ సినిమా గురించి తనకేమీ కథ తెలీదు, అసలు ఏం చేస్తున్నానో తెలీదు. కానీ నేను ఒక విషయాన్ని టేక్ ఓవర్ చేసి దానికోసం నిలబడ్డానన్న విషయాన్ని తను బలంగా నమ్మి, అంటే నేను దానికోసం ఏం చేస్తున్నా కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాడు సుక్కు. సో ఈరోజు ఎస్పెషలీ నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దెన్ దాని తర్వాత అంటే నేను ఆర్డర్లో చెప్తున్నానండి, లైక్ జరిగిన ఓవరాల్ ప్రాసెస్లో హూఎవర్ సపోర్ట్ చేశారో వాళ్ళు. దెన్ ఇమీడియట్గా నేను ఇంకా ఇదంతా జరుగుతూ ఉంది, సాంగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. దెన్ లక్ష్మణ్ నన్ను ఒకరోజు సినిమా చూడమని అడిగినప్పుడు
నేను అప్పటి వరకు నేను దీన్ని ప్రజెంట్ చేయాలి అన్న ఆ థాట్ ఏం లేదు. నేను ఐ వాజ్ సపోర్టింగ్, నాకు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా కోసం ఏమన్నా చేయాలి, ఏదో అడ్వాంటేజ్ అనో లేకపోతే నేను రావాలనో అదేమీ కాదు. నన్ను వాళ్ళు హెల్ప్ అడిగారు, సో నేను ఐ వాంటెడ్ టు స్టాండ్. సో వాళ్ళు నన్ను హెల్ప్ అడిగారు, నేను చేసే పొజిషన్లో ఉన్నాను అని వాళ్ళు నమ్మారు. సో వై నాట్ అంటే పెద్ద పెద్ద సినిమాలకి అసలు మనం ఏమీ చేయక్కర్లేదండి, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దేర్ ఓన్ నేమ్స్. సో ఇలాంటి ఒక సినిమా అంటే లైక్ మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న సినిమాని పెద్దగా ఎవరైనా బలంగా పట్టుకోవాలి, అప్పుడే ఇలాంటి సినిమాలు అందరి ముందుకు వస్తాయి అని నేను ఆ సినిమా చూసిన రోజు నమ్మాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశానో ఆ రోజు సినిమా చూసినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో ఓకే చేశారు, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్సే కదా, సరే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కదా, ఇలా అనుకున్నాను. బట్ నేను ఆ సినిమా చూసినప్పుడు నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానంటే, నేను ఎంత నవ్వుకున్నానో ఆ రోజు. నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో అది అందరూ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సినిమా చూసినప్పుడు, ఎంత లాఫ్ ఉంది సినిమాలో, ఎంత ఫన్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్గా క్లీన్ ఫన్ ఉంటుంది, ఎక్కడ ఇట్లా బ్యాడ్గా కానీ వల్గర్ కామెడీ కానీ అలా కాకుండా ఇట్లా ప్యూర్ కామెడీ క్లీన్గా ఉంది, నాకు బాగా నచ్చింది. సో అందుకు నేను ఆ రోజు అనుకున్నాను ఈ సినిమాని తప్పకుండా నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని. అండ్ దెన్ దాని తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాను. ఒక 35 days నేను ఇక్కడ లేను, బట్ వీళ్ళంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు, అవసరమైన థింగ్స్ అన్నీ చేస్తున్నారు. నేను అక్కడ ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. సో వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఎవరితో చేద్దాం అలా ఇలా అని. నేను అంటే ఆలోచించకుండా ఉపాసన గారికి మెసేజ్ పెట్టేశాను, ఉపాసన గారు చరణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించాలని. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హాలిడేలో ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ పర్సనల్ టైంలో నుంచి ఇప్పుడు ఇది చెయ్యాలి. వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళున్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్నాము. వాళ్ళు ప్యారిస్లో ఉన్నారు, నేను యూఎస్లో ఉన్నాను, లక్ష్మణ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, మోహన్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అందరూ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్నాము. ఎవరు ఏ టైంలో ఎట్లా కోఆర్డినేట్ చేయాలో తెలియట్లేదు. నేను నిద్రపోయాను, ఉపాసన గారి మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి నాకు. ఆవిడ నాకు మార్నింగ్ అమెరికా టైంలో మార్నింగ్ 4:30 కాల్ చేశారు, నేను 7:30 చూసుకున్నాను. మార్నింగ్ చూసుకొని కాల్ చేశాను వెంటనే, అయ్యో మీరు కాల్ చేశారు నేను మిస్ అయిపోయానంటే, తబిత మేము ఇప్పుడే ఒలింపిక్స్లోకి ఎంటర్ అవుతున్నాము, మీరు ట్వీట్ చేయమన్నారు అని అంటే, అవును సారీ నేను ఇప్పుడే లేసాను ఉపాసన అంటే, సరే నేను పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వెంటనే చరణ్ ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను, ఆయన దొరకగానే ఫస్ట్ ఆ థింగ్ చేశాకే లోపలికి వెళ్తాను అని చెప్పారు. ఆవిడ అంత ఇంట్రెస్ట్గా సపోర్ట్ చేయ అవసరం లేదండి, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఎవరికి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్స్ వాళ్ళ లైఫ్లో. అంటే లైక్ జనరలీ సినిమాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకునే టైం ఈజ్ వెరీ ప్రిషియస్. అట్లా ఎలా వాళ్ళకి అసలు ఆ టైం దొరకదు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. అప్పుడు కూడా నేను అడిగాను కదా అని ఆవిడ చరణ్ గారితో ట్వీట్ చేయించారు, థ్యాంక్ యూ సో మచ్ ఉపాసన అండ్ చరణ్ గారు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ నేను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎవరెవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారో నేను అందరికీ చెప్పాను, ఇలా ట్రైలర్ రిలీజ్ అయింది, నేను ఫస్ట్ టైం ఇలా ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి మీరు ఎలా సపోర్ట్ చేయగలరని. అప్పుడు సపోర్ట్ చేసి ట్వీట్ చేసిన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అంటే లైక్ సమంత చేశారు, అండ్ స్వప్న దత్ గారు, వాళ్ళది కల్కి అప్పుడే అంత పెద్ద దాంట్లో ఉన్నారు. ఒక చిన్న సినిమాకి నేను ఎందుకు వాళ్ళందరి గురించి మెన్షన్ చేసి చెప్తున్నానంటే, నేను చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మిస్ చేసి ఉండొచ్చు, కానీ అలా కాకుండా చిన్న సినిమా అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ని అంటే లైక్ ఇండస్ట్రీ విల్ బీ టుగెదర్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ అని ప్రూవ్ చేశారు. అంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, కానీ బట్ ఏ సినిమా అయినా కూడా ఇఫ్ వీ నీడ్ సినిమా పీపుల్ సపోర్ట్ ఫర్ అ ఫిలిం, డెఫినెట్గా మేము అందరూ ఉంటామని చూపించారు అందరూ, లైక్ ఎవ్రీబడి ప్రూవ్డ్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమంత, రష్మిక, స్వప్న దత్ గారు, అండ్ నవీన్ పోలిశెట్టి,
ఇంకా చాలామంది ఎవరెవరైతే నా రిక్వెస్ట్ని తీసుకొని సినిమాని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. అండ్ దెన్ దాన్ని అది ఇంకెవరైనా మర్చిపోయాను అనుకున్నానంటే చిన్నగా ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రీ రిలీజ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నగా చేస్తే ఇది ఎక్కడ చిన్నగా బయటకు వెళ్తుందో, బికాస్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అ లాట్. అంటే ఈ సినిమాలో ఏదైతే ఆ కంటెంట్ ఉందో అది లైక్ బిగ్గర్ స్కేల్లో అందరికీ వెళ్ళాలి, అలా చిన్నగా వెళ్ళకూడదు అని నేను బలంగా నమ్మిన విషయం. సో అందుకని నేను ఈ ప్లేస్లో నేను బన్నీ గారికి అసలు నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, క్లైమాక్స్ షూట్ అవుతోంది వాళ్ళది, అంటే ఈజ్ గెటింగ్ వెరీ టయర్డ్. ప్యాకప్ అయిపోయిన టైంకి బన్నీ గారు లిటరల్గానే చాలా టయర్డ్ అయిపోయి ఉండుంటారు. ఆయన ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతా ఉంది. సో నేను ప్రీ రిలీజ్కి తను అనుకున్నప్పుడు నేను సుక్కుతో కూడా డిస్కస్ చేయకుండా షూట్కి వెళ్ళిపోయాను. ఆర్ఎఫ్సికి వెళ్ళిపోయి ఆయన క్యారవాన్లో ఉంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి, అంటే ఇంట్లో ఉన్న మీరు సుక్కు కాకుండా నేను ఎవరిని అడుగుతాను వెళ్ళి అని చెప్పాను. ఆయన అదే విషయం చెప్పారు స్టేజ్ మీద కూడా. సో ఈ ప్రూవ్డ్ ఇట్ దట్ హీస్ అంటే లైక్ వీఆర్ హిస్ ఫ్యామిలీ. సో నేను బన్నీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వల్లే నేను ఏదైతే నమ్మానో అది అంత పెద్దగా అంత బజ్ క్రియేట్ చేసింది కేవలం మీరు ప్రీ రిలీజ్కి రావటం వల్లనే. అదర్వైజ్ ఇది ఇంత ఆడియన్స్ని థియేటర్కి తీసుకొచ్చి ఉండదు. మీ ఫ్యాన్స్ మేబీ ఫస్ట్ ఇనిషియల్గా మీరు వచ్చారు కాబట్టి వెంటనే ఓపెనింగ్ స్టార్ట్ చేసి రావడం స్టార్ట్ అయింది. సో అండ్ ఇది ఇప్పటివరకు సినిమా పరంగా నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకున్న వాళ్ళు. అండ్ పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తున్నానని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు శశి గారు మైత్రి నుంచి. నేను ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నాను కానీ బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎలా ఒక సినిమాని బయటకు తీసుకొచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందని. నాకు నేర్పిస్తా నాకు అన్ని స్టెప్స్ చెప్తున్న వాళ్ళు హరి అండ్ శశి గారు, రవి గారు సుక్కు ఫ్రెండ్, అండ్ అశోక్ మా బావగారు వాళ్ళ అబ్బాయి, అండ్ మై మేనేజర్ శ్రీనివాస్. నాకు అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని గైడ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళందరి ఇన్పుట్స్ తీసుకొని నా ప్లేస్లో నా పొజిషన్లో నేను ఈ సినిమా కోసం ఏమేం చేయగలనో నా 100% పెట్టి చేశాను. అండ్ ఇవాళ రిజల్ట్ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే నేను ఒక పెద్ద స్టెప్పే వేశాను. ఐ డోంట్ నో అది ఎలా వర్క్ అవుతుందని నాకు తెలియదు, బట్ ఒక బేసిక్ ఆడియన్గా నేనేం ఫీల్ అయ్యానో అదే నేను ఆడియన్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను అండ్ నేను గెస్ చేశాను అలాగే ఉంటుందని. ఈరోజు అది అంతా నిజమే అని ప్రూవ్ చేసిన ఆడియన్స్ అందరికీ ఈరోజు ఐఎమ్ రియలీ సేయింగ్ దిస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఇది అంటే ఎవరు హీరో ఏంటి అన్నది కాకుండా ఒక గుడ్ కంటెంట్ ఉన్న ఫిలిం, ఎంజాయ్ చేయగలిగే ఫిలిం ఏది ఉన్నా థియేటర్కి వస్తారని ప్రూవ్ చేశారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం బేసిక్గా అలా ఉన్నా నిన్న ఈవినింగ్ నుంచి వస్తున్న ఆ ఫీలింగ్స్ చూస్తుంటే నాకు హరి, లక్ష్మణ్ వీళ్ళు పంపిస్తూనే ఉన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ అయితే అన్ని హౌస్ఫుల్ ఉన్నాయి. ఐఎమ్ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్ ఎవరెవరు థియేటర్కి వచ్చి చూసారో. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ టైం తీసుకొని వచ్చి ఈరోజు మా హ్యాపీనెస్ని బయట ప్రజలందరికీ షేర్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ అండి. బట్ ఐల్ బీ థ్యాంకింగ్ ఎవ్రీబడి. ఇఫ్ ఎనీబడి ఐ మిస్డ్ సక్సెస్ మీట్లో ఐల్ డెఫినెట్లీ కవర్ అప్ ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. సారీ మా సుక్కో ఫ్రెండ్ ఉన్నాడు వేమా, ఫీల్ అవుతాడు నేను థ్యాంక్స్ చెప్పకపోతే. వేమా సారీ నేను రాచి రంపాను పెట్టినందుకు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం మిస్ అయ్యానండి నేను. అంటే ఓవర్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్లో చాలా చాలా మిస్ అయిపోతున్నాను నేను మొన్నటి నుంచి. సో నేను ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో థియేటర్లో చూసినప్పుడు ఫిలిం, అది అందరూ థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి.
అండ్ ఇంకోటి ఇది అందరికీ అంత బాగా రీచ్ అవుతుంది అని నేను ఆ రోజు నమ్మి నేను ఏ ఓటీటీకి ఇంకా సినిమాని ఇవ్వలేదండి. ఓటీటీలో వస్తుంది కదా చూద్దామని ఎవరు అనుకోవద్దు. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడాలి, మీరు అందరూ థియేటర్కి రావాలని నేను ఇంకా ఓటీటీ ఓపెన్ చేయలేదండి. సో మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, బ్లెస్ చేయండి. నేను ఎలా వీళ్ళందరికీ సపోర్ట్గా నుంచున్నానో, నేను ఫస్ట్ టేక్ ఓవర్ చేసిన నా ప్రాజెక్ట్కి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా నుంచొని సినిమాని ఇప్పుడు చేసిన సక్సెస్ కంటే ఇంకా పెద్దగా చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టం ఏమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడు లేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా, అరే నీ కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి. అసలు ఏ బాధపడకుండా, ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్లో చాలామంది ఉన్నారండి. ఒకానొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేమో అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ నిహారిక గారికి, వాళ్ళ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ సినిమాకి మా అదృష్టం తబితా సుకుమార్ గారండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేసాము, అది అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్ ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషలీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్లో, ఇప్పుడు వేరే చోట్ల అయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి. ఆ పాయింట్లో నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్నవాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది తబితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్న రామ్ చరణ్ గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం తబితా సుకుమార్ గారు. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా కెరియర్లు సెట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న సెట్లో అసలు ఎంత జోవియల్గా, జనరల్గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్గానే ఉండేది. అసలు ఈజ్ టు మేక్ ఎవ్రీబడి అసలు జర్నలిస్ట్ అండ్ ఇక్కడ విచ్చేసిన డిజిటల్ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులకి, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనగానే ఇది కొంచెం కత్తి మీద నడిచే వ్యవహారమే. ఇప్పటికీ థియేటర్స్కి ఎవరు రావట్లేదు. ఎలాంటి మూవీ తీసినా కానీ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీనికి ఎలాగా అనేసి షూట్ జరుగుతుండగా మాకు తెలుసు చాలా బాగా వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. బాగా ఒక 2.5 hours అన్ని బాధలన్నీ మర్చిపోయి నవ్వుకునే ఒక మంచి మూవీ తీస్తున్నామన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ థియేటర్స్కి ఆడియన్స్ వస్తారా, వచ్చి చూస్తారా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిన సమయంలో, లేదు మంచి మూవీ తీస్తే మా ఆదరణ అభిమానం ఎప్పుడు మీకు ఉంటుందని మరొక్కసారి నిరూపించిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ముందుగా
ఈ క్యారెక్టర్ని నాకు ఆఫర్ చేసిన లక్ష్మణ్ గారు మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను నిజంగా అండి. ఎందుకంటే సార్ మీరు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. సినీ ఇండస్ట్రీలో మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్నంత క్యారెక్టర్స్ అంటే విలువైన క్యారెక్టర్స్ లేదా పోర్ట్రే చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉండట్లేదండి. ఇది నిజం. అంటే అందరి తరపున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మాకున్న అతి తక్కువ ఆపర్చునిటీలో మేము ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలం అన్నది మేము పోరాడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో అరే మాకు కూడా చేసే సత్తా ఉంది, మాకు కూడా ఒక బలమైన క్యారెక్టర్ ఇవ్వండి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అనేది నేనే కాదండి ప్రతి ఒక్కరూ పెడుతున్న ఒక రిక్వెస్ట్ అనుకోండి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్తో లక్ష్మణ్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ దేన్నైనా మిస్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్ కోసం, కానీ ఈ క్యారెక్టర్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్తో అప్రోచ్ అయిన లక్ష్మణ్ గారు ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫార్ ఎవర్ టు యూ. అలాగే ఈ ఒక రిక్వెస్ట్ ఈ సందర్భంగా మన తెలుగు మీడియాలో ఉన్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి కూడా నేను పెడుతున్నాను. ప్లీజ్ అండి, ఫీమేల్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదా వాళ్ళు కూడా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాయండి, తీయండి. ఇది జస్ట్ ఒక రిక్వెస్ట్ అందరి తరపున నేను పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మన పీబీఆర్ సినిమాస్ వాళ్ళు, ఇందాక మన అంకిత్ చెప్పినట్టు ముమ్మూర్తులు వాళ్ళు ఈ కథ మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం. షూటింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేసేస్తామండి. ఆ దృష్టి తగిలిందేమో అన్నట్టు అనిపించింది మాకు ఒక పెద్ద గ్యాప్ వచ్చేసరికి, ఎందుకంటే అంత ఫాస్ట్గా జరిగిపోయింది. అండ్ సచ్ అ కమిటెడ్ ఆర్టిస్ట్ లైక్ రావు రమేష్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అసలు షూటింగ్లో ఏముండదండి. ఆయన రావడం, కూర్చోవడం, డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం, ఇంకా ఎలా ఇంప్రొవైజ్ చేద్దాం, వర్క్ అది తప్ప ఇంకా అసలు వేరే థాట్ అనేది రమేష్ గారికి ఉండదు. అలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు, పర్సనలీ కూడా ఇందాక మనకు అంకిత్ చెప్పినట్టు పక్కనున్న ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్గా పెట్టుకోవాలి, ఎంత కంఫర్టబుల్గా వాళ్ళ పర్ఫామ్ చేయడానికి అలో చేయడమే అరుదైపోయిందండి ఇప్పుడు. మీద అంటే పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఎంత డిస్కంఫర్ట్గా అన్ఈజ్గా పెట్టుకుంటున్నారు అన్నది నేను నా అంతటా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ రావు రమేష్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఈయనతో వర్క్ చేయాలనిపిస్తుంది. అంత కంఫర్ట్ జోన్లో మనల్ని పెట్టుకుంటారు. మన పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ చేయరండి. అందుకే ఏమో లక్ష్మణ్ గారు ఏదైతే రాశారో అది తీయగలిగారు. సో రావు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన అంకిత్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దిస్ బాయ్ అండి. ఎందుకంటే ఆ 2 రోజులు నేను వర్క్ చేశాను, నేను గుర్తుపెట్టుకొని చెప్పానని చెప్పారు కదా, ఆ 2 డేస్లో అబ్బాయి ఎంత ఇంటెన్స్ పర్ఫార్మరో నాకు అర్థమయ్యేలా పర్ఫామ్ చేశాడండి. నిజంగానే మంచి క్యారెక్టర్లు అంకిత్కి రావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంకిత్ మీరు ఇంకా బాగా ఎదగాలి. అండ్ అలాగే మా రమ్య బేబీ, షీఈస్ సో బబ్లీ, సో క్యూట్ అండ్ వెరీ లవబుల్ అండి. అస్సలు 1% కూడా యాటిట్యూడ్ అనేది లేదు అమ్మాయి దగ్గర. ఇప్పుడు అవునండి, ఈ మధ్య ఏంటంటే ఒక్కరోజు కెమెరా ముందు వచ్చి నిలబడిన వాళ్ళు చూపించే యాటిట్యూడు అసలు సీనియర్స్గా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓ మై గాడ్ ఇలా ఉండాలేమో, మనం తప్పుగా ఉన్నామేమో అని అనిపించే అంత విధంలో ఉంది. కానీ అమ్మాయి అయితే మాత్రం సూపర్బ్ అండి, వెరీ కోఆపరేటివ్. ప్రతి ఒక్క ప్రమోషన్కి తనంతట తానే నేను చేస్తానని ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం. రమ్య, కీప్ అప్ ద గుడ్ వర్క్, విష్ యూ లాంగ్ వే టు గో. అండ్ మా కళ్యాణ్ గారు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. కళ్యాణ్ గారు అద్రిపోయింది. సాంగ్స్ అయినా కానీ, ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రామాయణంలో హరికి వెనుక లక్ష్మణ్ తోడు వెళ్ళినట్టు ఇక్కడ మా లక్ష్మణ్ గారి వెనుక ఈ హరి తోడుగా నిలబడ్డారు, మా శ్రీహరి.
ఆయన గనక లేకపోతే నాకు తెలిసి లక్ష్మణ్ గారు చాలా బ్యాలెన్స్ మిస్ అయ్యేవారు. అంత ఒక స్నేహితుడంటే ఇలా ఉండాలి, ఇలాంటి ఒక స్నేహితుడు ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అంత అంత గొప్ప మనసు మా శ్రీహరి గారికి. మా శ్రీహరి గారు కూడా ఒక ఆర్టిస్ట్గా ఇంకా ఎన్నో 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 సాధించాలి. అది కూడా నేను నా ప్రేయర్స్లో మీరు ఉంటారు శ్రీహరి గారు ఇంకా ముందు. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మ్యామ్ తపిత గారు. ఒక పడవి మునిగిపోతుంటే అండి, ఏదో ఒక దిక్కుల ఏదో ఒక చిన్న సాయం అందదా అనేసి మనం ఎంతగా ప్రయత్నిస్తామో అంత ప్రయత్నించారు మా లక్ష్మణ్ గారు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదండి, మామూలు కష్టం కాదు. మానసికంగా ఎంత కృంగిపోయారంటే అది మేము చూస్తూ ఏం చెయ్యలేని ఒక నిస్సహాయ పొజిషన్లో మేము ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పి వచ్చి నిలబడిన ఆమె తబితా సుకుమార్ గారు. ఈ మంచితనం మీ వారిని మీ కుటుంబాన్ని ఎప్పటికీ కాపాడుతుంది తబిత గారు. ఎందుకంటే మనం చేసే కొన్ని మంచి పనులు కొన్ని వందల మంది జీవితాలని ఆధారపడున్న ఒక విషయాన్ని కాపాడినప్పుడు ఆ ఆశీర్వాదం మొత్తం మీ ఫ్యామిలీ మీద ఉంటుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలను తబిత గారు. ఇఫ్ నాట్ యూ, ఆ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత గొప్పగా జరిగేది కాదు. సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎవరు వచ్చేవారు కాదు. ఆడియన్స్కి ఈ మూవీ వెళ్ళి చేరేది కూడా కాదు. ఇది నిజం, ఇది నగ్న సత్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకొని రమేష్ గారికి ఎక్కడెక్కడైతే ఫ్యాన్స్ బేస్ ఉందనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయనతో పాటు చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి. రావు రమేష్ గారికంటూ మేల్సే కాదండి, ఫీమేల్ ఫ్యాన్ బేస్ కూడా చాలా చాలా ఉందన్నమాట ఇంటీరియర్లో. అవన్నీ కూడా గుర్తించి మంచి మంచి థియేటర్లు పట్టుకొని ముందుకెళ్తున్నాము. ఇక ముందు కూడా ఈ మూవీ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఇందాక చెప్పినట్టు చూసిన ప్రతి ఒక్కరూ వెళ్ళి ఒక 10 మందికి చెప్పండి. ఆ 10 మంది వెళ్ళి 100 మందికి చెప్పండి. మంచి మూవీస్ రావట్లేదని కంప్లైంట్ మాత్రం చేస్తున్నారు కదా. వచ్చినప్పుడు మీ వంతు చేయాల్సిన సాయం చేస్తే ఇలాంటి మంచి మూవీస్ ఇంకా ఎన్నో వస్తాయి. ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఇది మారడానికైన అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రేక్షకులందరినీ మరొకసారి నేను నా తరపున నమస్కారం చేసి కోరుకునేది ఒకటేనండి, దయచేసి మూవీ చూడండి. వీళ్ళు రివ్యూ అలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారని రివ్యూస్ని నమ్మి మాత్రం వెనకపడిపోకండి. మీరు వెళ్ళండి, పర్సనల్గా చూడండి, వర్డ్ స్ప్రెడ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ రీవిజిట్ చేయండి, మా మూవీని గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.